Hello Andy, Namaste. I am Dr. Usha from 49 Fertility Center, LB Nagar branch. చాలా మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు డయట్ ఎట్లా తీసుకోవాలి అనేది చాలా మంది అడుగుతారనమాట. సో నేను ఈరోజు మీతో ఎట్లాంటి డయట్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తీసుకోవాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం అండి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి సర్కేడియన్ రిథమ్ కొన్ని హార్మోన్స్ అన్ని నైట్ 7 తర్వాత తగ్గిపోతుంది. అండ్ దెన్ మార్నింగ్ మీరు లేచి 1 hour 2 hour తర్వాత హార్మోన్స్ అనేది ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈవినింగ్ 7 తర్వాత అవాయిడ్ చేయండి. ఇఫ్ 7 ఇస్ నాట్ పాసిబుల్ మ్యాక్సిమం 8 లోపల తినేయండి. అండ్ దెన్ మార్నింగ్ లేచిన వెంటనే మీరు తినకండి. 1 to 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు తింటే మీ మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఈ ఫుడ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతే మీ సర్కేడియన్ రిథమ్ని మీరు ఫాలో అవుతారనమాట. సో ఫస్ట్ అనేది టైం. సెకండ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినచ్చు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఇస్ కార్బోహైడ్రేట్. మీరు డయట్ అంటేనే రైస్ తినకూడదు అని అనుకోకూడదు. రైస్ అండ్ దెన్ దోశ అనేది మీరు ఫర్మెంటెడ్ ఫుడ్ అనమాట. దోశ, ఇడ్లీ అదన్నీ తినచ్చు. బట్ ఆయిల్ అనేది తగ్గించుకోవాలి అంతే. సో మీరు కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు, బట్ ద క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు యూజువల్గా 4 ఇడ్లీస్ 5 ఇడ్లీస్ అనుకోండి, మేక్ ఇట్ అస్ 3 ఇడ్లీ తీసుకోవచ్చు. దోశ అనేది కూడా మీరు రొటీన్ కౌంట్ కొంటూ నంబర్ ఆఫ్ కౌంట్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ ప్రోటీన్ అనేది మీరు ఎవ్రీ డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అనేది నాన్ వెజ్ ఫుడ్స్లో మీకు ఫిష్లో ఉంటుంది, వైట్ మీట్ అనేది చికెన్లో ఉంటుంది. రెడ్ మీట్ తీసుకోవచ్చు, బట్ అవాయిడ్ చేసుకోండి. ద క్వాంటిటీ అనేది అవాయిడ్ చేసుకోండి. బట్ మీరు వైట్ మీట్ అనేది ఫిష్, చికెన్ అనేది మీరు ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో మీకు డైలీ 1 gram per kg అనేది ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ 0.6 gram అయినా అట్లీస్ట్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 60 kg ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 30-35 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ దెన్ వెజిటేరియన్ డయట్లో మీరు చన్నా, పన్నీర్ అట్లాంటివి మీరు తీసుకోవచ్చు. సో ఇదే రిగార్డింగ్ ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ మెటబాలిజం, సెల్ ఫంక్షనింగ్కే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నెక్స్ట్ ప్రోటీన్. దాని తర్వాత ఫైబర్. సో ఫైబర్ ఎక్కువ ఉన్నది మీరు తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్నది మీరు తీసుకుంటే మీకు గట్ మైక్రోబ్స్ అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆ గట్ మైక్రోబ్స్ అనేది ఫైబర్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో మీకు మంచిగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మీకు అన్ని బాడీలో ఉన్న సెల్స్కి ఎనర్జీ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ ఫైబర్ ఉన్న డయట్ ఏది అని అడిగితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్లో మీకు ఇట్స్ హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. మీకు కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది అండ్ దెన్ ఫైబర్స్ కూడా ఉంటాయి. సో ఫ్రూట్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి అంటే అన్నీ తినచ్చు. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్. మీకు షుగర్, బీపీ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్, బనానా అదన్నీ తినకూడదు అనమాట. బట్ నార్మల్ హెల్తీ ఏం ప్రాబ్లం లేదు, మెడికల్ ప్రాబ్లం లేదు అనుకోండి, మీరు అన్ని ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ దెన్ వెజిటబుల్స్ కూడా అన్నీ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది మీరు ఎక్కువ తీసుకోవాలి. దాంట్లోనే మీకు ఫోలిక్ యాసిడ్ అండ్ దెన్ ఫైబర్స్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ మీరు ఎక్కువ తీసుకుంటే, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు చనా తీసుకున్న తర్వాత మీరు వెజిటబుల్ తీసుకుని దాని తర్వాత మీరు రైస్ విత్ సాంబార్ అట్లా తీసుకుంటే మీకు బై ద టైం మీరు రైస్ తిన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. సో అట్లా మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కార్బోహైడ్రేట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, బట్ ద క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. సో ఇప్పుడు మనం క్వాంటిటీ తగ్గిస్తున్నాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకుని ఒక ఫుడ్ తిని ఒక 2 hours తర్వాత ఫ్రూట్స్ అనేది తీసుకోండి. సో మనం రెగ్యులర్ ఫుడ్తో పాటు ఫ్రూట్ని కలపకూడదు. సో మీకు లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్ అనేది 4 o'clock 4:30 to 5 o'clock మీరు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ దెన్ మార్నింగ్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8-9 o'clock మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారనుకోండి, 11 o'clock అనేది మీరు ఒక స్నాక్ తీసుకోవచ్చు. ఆ స్నాక్లో ఇదన్నీ ట్రై టు టేక్ ఇట్ లైక్ బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్స్, సమ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అట్లా తీసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఎట్లాంటి ఫుడ్ అండ్ దెన్ వేరే స్పెసిఫిక్ మిల్లెట్స్ అదైనా తీసుకోవాలంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ మిల్లెట్స్. స్పెసిఫిక్గా ఖచ్చితంగా అదే తీసుకోవడానికి కాదు, అది తీసుకోవడం కూడా ఇట్స్ గుడ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్ అవాయిడ్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి. అండ్ దెన్ బయట ఫుడ్, బర్గర్, పిజ్జా, బయట ఫుడ్ ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. బికాస్ మీ బాడీలో చాలా మెకానిజం జరుగుతూ ఉంటాయి. సో మీరు మంచి డయట్ మీరు మీ బాడీకే సప్లిమెంట్ చేస్తే మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది మీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీలో అట్లీస్ట్ 10 to 20% ఛాన్సెస్ ద క్వాలిటీని పెరుగుతుంది అనమాట. సో ఆ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ దెన్ షుగర్స్ అనేది తీసుకోవచ్చు బట్ తగ్గించుకోండి. సాల్ట్ కూడా తీసుకోవచ్చు బట్ తగ్గించుకోండి. సో అండ్ దెన్ స్ప్రౌట్స్ అనేది మీరు ఖచ్చితంగా మీ డైలీ ఫుడ్లో తీసుకోవడం ఈజ్ బెటర్ అనమాట. సో ఇదే నేను మీకు డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ అడగచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.